చెప్తే ఈ పాస్టర్ అవసరంలే, ఈ పాస్టర్ సరిగా చెప్పలా. గద్దించే మాటలు చెప్తే ఇష్టం ఉండదండి కొంతమందికి. కవ్వించి నవ్వించి కొంచెం కొంచెం కోటింగ్ కొట్టి పైన లోపల ఎలాగున్న పైన మంచిగా అమ్మగారు మీరు మహా తల్లి గారు, మీరు మహా అమ్మలకు అమ్మ, అయ్యలకు అయ్యా అంటే ఇంకా మా పాస్టర్ గారు చాలా మంచాడు. కానుకు 100 రూపాయలు ఇచ్చేది 500 కూడా తీసి ఇస్తారు. పాస్టర్ గారు తీసుకోండి తీసుకోండి. ఎందుకు? పై కోటింగ్ కొడితే, హృదయానికి కోటింగ్ కొడితే ఒప్పుకోరు చాలామంది. అనేక మంది గద్దింపు వాక్యాలు, దిద్దుబాటు. కీర్తన గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? 50 అధ్యాయము 17 వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. ఎంతోమంది దేవుడు మాటలను త్రోసివేస్తారండి. గద్దించి సరిచేసే వాక్యాలు కూడా ఇష్టపడరండి కొంతమంది. ఎంతోమందికి దైవాశీర్వాదాలు ఎందుకు రావడంలా, దైవ దీవెనలు ఎందుకు రావడంలా, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయేవారు ఉంటారండి. ఎలాంటి వారు? ఎవరంటే దొంగలు. ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుడు ఎన్నో మేలు చేశాడా? అప్పుడప్పుడు పిల్లలు చూడండి, వాడు తిన్నది లడ్లు, దొంగచాటుకి ఎన్ని తిన్నా మళ్ళీ నేను తినలేదు మమ్మీ, ఇంకొక లడ్డి చాటుకి వెళ్ళి తినేసి వచ్చినా నేను ఎంత తిన్నా. కొంతమందికి ఎంతమందికి దేవుడు అద్భుతాలు చేసిన, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన, మేలులు చేసిన మర్చిపోతారండి. దేవుడు సన్నిధి ఎగ్గొడతారండి. దేవుడు సముఖం, దేవుడిచ్చిన సమయాన్ని కూడా ఎగ్గొడతారండి. సినిమాలకి, షికారులు చేయడానికి, డ్రామాలు చేయడానికి, వేషాలు వేయడానికి టైం పాటిస్తారు. కానీ దేవుడు మందిరం అంటే చాలా. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడు? నేను అంటలే సుమా, దేవుడు ఏమంటున్నాడు? యెషూరును క్రొవ్వుని వాడై కాలు జాడిస్తున్నాడు అంటే. ఎంతోమంది అప్పుడప్పుడు తిట్టేటప్పుడు అరే కొవ్వు పట్టిందా నీకు అంటారు. దేవుడు ఏమంటున్నాడు? ద్వితీయోపదేశ కాండంలో 32 అధ్యాయము 15 వచనం, కాలు జాడించే వాళ్ళు ఉంటారండి. దేవుడు మాటలు త్రోసివేస్తారండి. గద్దించి వాక్యం దేవుడు మాట్లాడుతున్నా సరే, ఈ వాక్యం నాది కాదు, ఎలా చెప్పారేంటి, ఎలా మాట్లాడుతున్నారేంటి, ఈ వాక్యం నాది కాదు. ఎంతోమంది దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది అయితే వారి ప్రవర్తన మార్చుకొని దేవునికి ఇష్టంగా మారే వాళ్ళు ఉన్నారండి. ప్రసంగి గ్రంథం 5 అధ్యాయం 1 వచనంలో దేవుడు ఏమంటున్నాడు? నీ మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసు. ఏ ఒక్కరైతే సరైన రీతిగా దేవునికి లోబడి దేవుడు నియమించిన సేవకుల మాట వింటారో అద్భుతాలు జరుగుతాయండి, మంచి ఆశీర్వాదాలు వస్తాయండి, మంచి దీవెన కలుగుతాయండి. వారు అభివృద్ధి చెందుతారండి. ఎందుకు అభివృద్ధి చెందడంలా? ఎందుకు? ఆత్మీయంగా మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందామో శారీరకంగా దేవుడు అన్ని ఈవులు సమృద్ధిస్తాడు. గట్టిగా లేలు చెప్తా, సర్వ సమృద్ధి దేవుడు ఇస్తాడండి. దేవుడు మాట వినాలి. దేవుడిని నియమించిన సేవకుల మాటలు త్రోసివేయకూడదు. నువ్వు దేవుడు మాట శ్రద్ధగా వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తావు. యెషయా గ్రంథం 1 అధ్యాయంలో 16 వచనమా ఆ మాట, మీరు సమ్మతించి నా మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు అన్న మాట చదువుదాము. యెషయా గ్రంథం 1 అధ్యాయము 19 వచనం, మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారని వాక్యం సెలవిస్తుంది. మరి మంచి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, మంచి అభివృద్ధి కలగాలంటే ఎలాగా? ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉన్నట్టుగా ఉంటారు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకుని? సంవత్సరాలు అయ్యిందండి, సర్వీస్ ఉందండి, కానీ ఆత్మీయతలో ఎదుగుదల లేదు. నేను నాగార్జున సాగర్ అని అక్కడికి ప్రేయర్స్కి వెళ్ళాం. ఒక తల్లి తండ్రి వచ్చి వారిద్దరి పిల్లల్ని తీసుకొచ్చి, ఇంతే ఉన్నారండి చిన్న పిల్లలు, ఎంత
వాళ్ళకి మరుగుజ్జు అంటే ఇద్దరికి, వాళ్ళిద్దరికీ 25 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు మరుగుజ్జుగానే ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ, అయ్యా పిల్లలను కన్నాం కానీ వీళ్ళ వలన మాకు సంతోషం అంటూ లేదయ్యా, నెమ్మదంటూ లేదు. ఎందుకంటే మరుగుజ్జుగానే ఉన్నారు. ఎంతోమంది విశ్వాస జీవితంలో ఎన్నో సంవత్సరముల నుండి వచ్చిన మరుగుజ్జు టైపులోనే ఉంటారు. ఎదుగుదల లేదు, భక్తిలో ఎదుగురు. లోకములో ఎన్ని ఎదిగినా దేవుళ్ళు ఎదగలేకపోతే ఏం ప్రయోజనం? ఎంతోమంది సర్వీస్ అంతా, అసలు అప్పుడు నువ్వు పుట్టలేదయ్యా, అప్పుడు నమ్ముకున్నాను నేను అంటారు. అప్పుడు నమ్ముకున్నాను అంటారు. అప్పుడు నువ్వు అప్పుడుకే పుట్టలేదు, అసలు నేను పుట్టిందే పుట్టక్రైస్తవు, అప్పుడు నువ్వు పుట్టలేదు, అప్పుడు మీరెవరో తెలుసుకోరు. కానీ జ్ఞానం ఉండదు, బుద్ధి ఉండదు, ఆలోచన ఉండదు. ఏదేమైనా దేని వాక్యం ఏమంటుంది? ఎందుకు దేని వాక్యం అంశం పేరు, మన అంశం పేరు ఎందుకు ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం, ఎందుకు దేవుడిలో అభివృద్ధి చెందలేకపోతున్నాం? దైవాశీర్వాదాలు రావాలంటే మొట్టమొదటిగా దేవుని బుద్ధి కలిగి ఉండాలండి. అబ్రహామును దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చబడలేదా? అతని జీవితంలో దేవుని వాగ్దానం నెరవేర్చబడలేదా? నిన్ను గొప్ప జనముగా చేసి నీ నామమున నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావన్నట్టుగా అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానాలు అబ్రహాము స్వతంత్రించుకోలేదా? కారణం ఏంటంటే అబ్రహాము దేవుడికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపాడు, దేవుని విషయంలో ఎంతో కరెక్ట్గా ఉన్నాడు. అబ్రహామును ఆశీర్వదించడానికి దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపాడు. ఈ రోజుల్లో ఎంతోమంది అభివృద్ధి చెందలేకపోవడానికి కారణాలు మన అవిధేయతలే, మన దోషములే, మన పాపములే. ప్రార్థన చేస్తున్నామా? సరైన ప్రార్థన చేస్తున్నామా? పాపంతో కూడిన ప్రార్థన చేస్తున్నామా? అనేక రీతిలుగా ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రతిఫలం లేదు, దైవ దీవెన లేదు, ఒక అభివృద్ధి లేదు. ఎవరు చూసినా నోరు తెరిస్తే అప్పులయ్యా, అప్పులు వెంటాడటానికి కారణము భక్తిహీనత. ఎంతోమందికి అభివృద్ధి అంటూ లేదు, ఆశీర్వాదం అంటూ లేదు. దేని వాక్యం ఏమంటుంది? చాలా మంది కూడా అప్పులే. దేవుని పిల్లలు కూడా అప్పులతో ఉండి జీవితాన్ని వెళ్ళపుచ్చుకుంటారు. అక్కడ అప్పు తీర్చడానికి ఇక్కడ గొయ్యి పెడతారు, ఇక్కడ ఈ గొయ్యి అయిందని ఈ గొయ్యి పూడ్చడానికి ఇంకో గొయ్య. అంటే ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడు, అక్కడ తెచ్చి ఇక్కడ కట్టడు, ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడు. జీవితాంతం ఇదేనా? క్రైస్తవ బ్రతుకంటే ఇదేనా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఎందుకు ఆశీర్వాదాలు రావడంలా? ఎందుకు దీవెనలు రావడంలా? దేని వాక్యం ఏమంటుంది? కీర్తన గ్రంథములో భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు అని బైబిల్ సెలవిస్తుంది. ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు కూడా ఎన్నో దేవునికి విరోధమైన కార్యాలు చేసి అప్పులు పాలైపోవటం. చాలామంది నోరు తెరిస్తే అప్పు ఉంది పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అప్పుంది పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎందుకు నువ్వు అప్పులు పాలైపోవడానికి కారణం భక్తిహీనత ఉందని అర్థం. హృదయము సకల విధమైన పాపాలతో ఉన్నదని అర్థం. అభివృద్ధి చెందాలి కదా, ఆశీర్వాదం రావాలి కదా. దేవుని బిడ్డలపై నా ఆశీర్వాదం ఇస్తానని దేవుడు, తన ఆశీర్వాదం ఇస్తానని మాట్లాడిన దేవుడు ఎందుకు దేవుని పిల్లలు ఆశీర్వదించబడడంలా? ఎందుకు బిడ్డలు దీవెన పొందడములా? ఎందుకు వారి జీవితంలో అద్భుతాలు జరగడములా? కీర్తన గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథము ఎంతోమంది భక్తిహీనులు అప్పు చేసి 37 అధ్యాయము 21 వచనము చదువుదాము. తీర్చకయుందురు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. చూసారా? అప్పులతో ఉన్నామా? బ్రాకెట్లో దేవుడు ఏమంటున్నాడు మనల్ని? నోరు తెరిచి చెప్పండి. అప్పులతో ఉంటే మనం ఎలాంటి వాళ్ళమంట? భక్తిహీనులమంట. భక్తిపరులం కాదు, భక్తిహీనులము.
దేని వాక్యము? కీర్తన గ్రంథంలో విశ్వాసులు అక్కడ చదవండి. విశ్వాసుల్లో 37 కీర్తన 21 వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. చూసారా? నీతిమంతులైన బిడ్డలు ధర్మం చేసేటట్టుగా చేశాడంట. మరి అప్పులు కలిగి ఉన్నామా? భక్తిహీనులుగా ఉన్నాం. ఎందుకంటే ఒకవేళ మనము అవిధేయతలతో ఉన్నామేమో, మన నోరు చిన్న నోరు కాదు, తపేళ నోరు, పెద్ద నోరేసుకుని పడుతున్నామేమో. అవన్నీ పాపాలే. కొంతమంది చూడండి ఇక్కడ మౌనంగా ఉంటారా, అసలు ఇంటికెళ్ళి చూడండి వేరు ప్రతాపం. వామ్మో, పేరేమో సమాధానం. ఏంటమ్మా సమాధానం అమ్మా అంటే, ఎవరైనా ఉన్నారమ్మా? ఇక్కడ ఎవరు లేరు కదా అలాంటి వాళ్ళు. అక్కడక్కడ సమాధానం పేరు కూడా పెట్టుకుంటారు. జీవితంలో సమాధానం ఉంటుంది, పేరేమో శాంతి. అశాంతే, ఎప్పుడు చూసినా అశాంతి, ఎప్పుడు చూసినా పోట్లాట్లే, ఎప్పుడు చూసినా తనిలాట్లే, శాంతి అంటూ ఉండదు. మంచి ప్రేమ అని పెట్టుకుంటారు, మంచి పేర్లే, కానీ ఎప్పుడు చూసిన హెజ్కేలులో దేవుడు ఏమంటున్నాడు? వారు పెద్ద నోరు చేసుకుని మాట్లాడుచున్న మాటలు నాకు వినబడుచున్నవి అన్నట్టుగా. పెద్ద నోరు, చిన్న నోరు కాదండి. ఎందుకు అభివృద్ధి ఉండటంలా, ఎందుకు ఆశీర్వాదం ఉండటంలా? దైవ దీవెనలు తప్పనిసరిగా దేవుని పిల్లలు ఆశీర్వదించబడాలి. విశ్వసించిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడాలి. వచ్చే రోజుల్లో నిశ్చయముగా మీ నోటంట చెప్పాలి, మా కుటుంబాలు నిశ్చయముగా ఆశీర్వదించబడినాయి అని మీ నోటంట చెప్పాలి. దేవుని బిడ్డలు ఎంతో మందికి సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. నెమ్మది లేదు, సమాధానం లేదు, ఇంట్లో ఐక్యత లేదు. అక్కడక్కడైతే ఇంట్లో ఈ వీళ్ళు పోట్లాడటం వల్ల వీళ్ళు చేసుకున్న దమ్ బిర్యానీ, కానీ అవి ఏవి తినేళ్తాయి? కుక్కలు వచ్చి హాయిగా తినిపోతూ ఉంటాయి. వీళ్ళు డిష్ అని మాట్లాడుతూ ఉంటారు. శాంతారావు, శాంతమ్మ పేర్లు, ఇద్దరు శాంతి లేదు. హల్లెలూయా. ఇలాగుంటాయండి. ఎప్పుడు వాళ్ళు ఫైటింగ్ పాడుతూ ఉంటుంటే ఇంట్లోకి వచ్చి నెమ్మదిగా వస్తాయి కుక్కలు, ముఖ్య అతిథుల్లాగా వస్తాయి, తాకు ఊపుకుంటూ వస్తాయి. ఈరోజు దేవుడు ఇక్కడ ఏర్పరిచాడు. ఎందుకు? ఈ గృహమునకు క్రీస్తే అధిపతి అన్న బోర్డు, కానీ ఆ గృహానికి దయ్యమే అధిపతి. దయ్యం ఉండటమే లేనండి, ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, గొప్ప అభివృద్ధి దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేని వాక్యములో ఇర్మియాలో దేవుడు ఏమంటున్నాడు? మిమ్మును గూర్చిన ఉద్దేశించినటువంటి ఉద్దేశములు అవి మేలుకరములే కానీ అవి హానికరమైనవి కావు. దేవుని పిల్లల ఎడల అవి మంచే చేస్తాడండి. దేవుడు అద్భుతాలు చేస్తాడండి, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఇర్మియా గ్రంథము 29 అధ్యాయం 11 వచనం. నేను ఎరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. చూసారా? సమాధానకరమైన ఉద్దేశములేనండి. దేవుడు మనకు మేలే చేస్తాడు. విశ్వసించిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనను ఆశీర్వదించడానికే పిలిచాడండి, రక్షించిపోవడానికి పిలువలా. ఆశీర్వాదకరంగా దేవుడు పేరు కూడా పెడతాడు, ఆశీర్వాదం అని పిలుస్తాడండి. నీ పేరు ఆశీర్వాదం అని దేవుడు పిలుస్తాడు. కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. ఎందుకు ఆశీర్వాదాలు రావడం లేదంటే దేవుని బుద్ధి కలిగి జీవించడంలా. రెండోది, దేవుడు భయమంటూ ఉండదు. మూడోది, దేవుడు మాటలు చెప్పునా ఈ చెవిని వింటారు, ఈ చెవిని వదిలేస్తారు. ఈ చెవిని వింటారు, ఈ చెవిని వదిలేస్తారు. ఏదో కొండల మాటలంటే చెప్పమ్మా. ఈ చెవి ఎంత చెవి అయినా ఏనుగు చెవిలాగా అవుతుంది. ఇక్కడ మేము మాత్రం ఈ చెవి మాత్రం మూసిపోతుంది. అబ్బే మాకేం వినపడడం లేదండి.
కొంతమంది ఉన్నారంటే వ్యర్థమైన చెడ్డ మాటలు చెవి యొగ్గుతారు, కానీ దేవుడు మాటల కంటే చెవి యొగ్గరు. అబ్బే అన్నట్టుగా. కొంతమంది వాక్యం విన్నా సరే ఏదో ఆ టైంకి వస్తారు, ఏదో సినిమా డ్రామా. కొంతమంది చూడండి, మీరు మంచివాళ్ళండి, మీరు చాలా మంచివాళ్ళు. అక్కడక్కడ ఉన్నారు దొంగలు. సినిమాకి వెళ్ళినట్టుగా వెళ్ళి సినిమా షో అయిపోయి ఆట అయిపోయింది అన్నట్టుగా వచ్చేస్తారు. మీరు మంచివాళ్ళు, అక్కడక్కడ దొంగలు ఉన్నారండి. అలాంటి వాళ్ళ గురించి కూడా మిమ్మల్ని బట్టి అన్యజనుల మధ్యన దేవుని నామం దూషించబడుతుంది అన్నట్టుగా. మరి ప్రియ దేవుని బిడ్డ, మనం ఆశీర్వాదం పొందాలండి. దేవుడు సేవకులు కూడా మంచిగా చెప్తారు, చెడిపోమని ఏం చెప్పరు, మంచిగా చెప్తారు. దేవుడు మాట విన్నవాళ్ళు బాగుపడ్డారు, దేవుడు సేవకుల మాట విన్నవాళ్ళు ఆశీర్వదించబడ్డారు. దేవుని సేవకుడు దైవజనుడైన ఎలీషా ఏమంటున్నాడు, ఆ నయమానుతో ఏమంటున్నాడు, నువ్వు యొర్దాను నదిలో 7 సార్లు మునుగు అంటే మాకు నదులు లేవా, మాకు నదులు లేవా, అక్కడ నదులు లేవా, ఎక్కడ యొర్దాను నదిలో మునిగితే అన్నట్టుగా ఎదురాడుతున్నాడు. ఎదురాడితే తన కుష్ఠరోగం పోలా. ఎప్పుడైతే విధేయత చూపాడో అద్భుతాలు జరిగినాయి. గట్టిగా లేలు చెప్దాం. ఈ రోజున దేవుడు నియమించిన సేవకుల మాట ఎంతమంది వింటున్నారు? మేము వింటున్నాము అన్నవాళ్ళు గట్టిగా లేలు చెప్పండి. కొంతమంది ఫార్మాలిటీ అంతే హల్లెలూయా చెప్తారు, కానీ ఏదన్నా ఒక్క మాట అంటే పాస్టర్ గారు అయ్యా వింటున్నారయ్యా, బాగా వింటున్నారంట, బంగారు పిల్లలు హల్లెలూయా భలే చెప్తున్నారు. కొంతమంది అయితే ధైర్యం కూడా, నిజాయితీ కలిగిన వాళ్ళు అయితే నిజమే మా సేవకులు మాట. కొంతమంది దుఃఖపెట్టేవాళ్ళు. దేని వాక్యం ఏమంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రికలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయిచున్నారు గనక వారు దుఃఖముతో కాక సంతోషంతో వారి మాట వినండి. ఆ మాట చదువుదాము. హెబ్రీ 13:17 దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారి లోబడి ఉండాలండి. వారి మాట విని వారికి లోబడి మీ ప్రతి దానికి రెఫరెన్స్తో సహా చెప్తున్నా, వింటున్నారా? హల్లెలూయా. మీకు ప్రతి మాటకి కూడా ఆ రెఫరెన్స్తో సహా చెప్తున్నా, లేనిపోని విషయాలు ఏం చెప్పడంలా. కొంతమంది అయితే ఎలా చెప్తే, వామ్మో ఈ పాస్టర్ ఏంటి లేక వచ్చాడు ఇలా చెప్తున్నాడు. ఉన్న విషయాలే. ఆమోసు గ్రంథంలో అయితే ఏమంటున్నాడు, బుద్ధి చెప్పుచున్న వారి మీద తాసుపాములా పగబెట్టుకుంటారంట. కొందరైతే ఏంటి ఒక మెల్లకని సైజుతోటి కూడా చూసేవాళ్ళు ఉంటారు. ఏంటి ఈ ప్రసంగం బాల, నవ్వించి కవ్వించి చెప్తాడు, అస్సలు బాల, మళ్ళీ ఎప్పుడు పిలవద్దు పాస్టర్ గారు అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు మళ్ళీ ఎప్పుడు అలాంటి ఆయన పిలవద్దు. ఆమోసు గ్రంథములో దేవుడు ఏమంటున్నాడు, మీ మీద మీకు బుద్ధి చెప్పుచున్న వారి మీద 5వ అధ్యాయము ఆమోసు గ్రంథము. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి, 757 పేజీ 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. అసహించుకుంటారంట. కొంతమంది అయితే అసహించుకుంటారు కూడా. మంచి చెప్పే వాళ్ళ మీద పగబెట్టుకుంటారు. అక్కడక్కడ చూడండి, పాము పగబెట్టుకుని ఇంట్లోకి వచ్చేసింది అనేవారు. ఆ పొలంలో ఎక్కడో ఇంటికి వచ్చేసి చుట్టేసుకుని చూస్తుందంట. మా చిన్నప్పుడు అలాగ అనేవారు. మరి వచ్చేసింది, పాము వచ్చేసింది, పగబెట్టుకుని వెంటనే పొలంలోకి వెళుతూ పొలంలో నుండి వచ్చేసి ఇంట్లో చుట్టేసుకుని ఇంట్లోనే ఎదురు చూస్తుంది కాటేయడానికి. అలాగా ఎంతోమంది బుద్ధి మంచిగా ఉండండి, సరిగా ఉండండి, మీరు ఆశీర్వదించబడతారంటే కోపం వచ్చేస్తుంది. కొంతమంది నయమాని కోపం రాలేదా? బహు రౌద్రుడై, కోపంతో అండి రౌద్రుడై కోపం వచ్చేసింది. మంచి చెప్తే కోపం, కొంతమంది మంచిగా ఉండండి అంటే కోపం,
ప్రియ దేవుని బిడ్డ, మీ జీవితాల్లో ఎవరైనా అలాగుంటున్నారా? అలాగ ఉండరాదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి పిలిచి ఉన్నాడు అన్న విషయము మర్చిపోవద్దు. వాక్యం ఏమంటుంది? 1 పేతురు రాసిన పత్రికలో, ఆశీర్వాదమునకు వారసులు అగడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడన్న విషయం మర్చిపోవద్దు. దేవుడు నిన్ను నన్ను పిలవడానికి కారణం ఏంటంటే ఆశీర్వదించడానికే దేవుడు పిలిచాడండి. గట్టిగా హల్లెలూయా చెప్తా. ఆశీర్వదించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. 1 పేతురు రాసిన పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతారు గనుక కీడునకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనం పిలిచాడండి. దైవాశీర్వాదాలు ప్రతి ఒక్కరు కూడా మనం పొందుకోబోతున్నాం. విశ్వసించిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. వచ్చే దినాల్లో మీ జీవితాలు అనుభవాలు మధురంగా మార్చబడుతున్నాయి. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాయి. మీ జీవితాలు గొప్ప కార్యాలు జరుగునుగాక, మహిమగల కార్యాలు జరుగునుగాక. దేవునికి విధేయత చూపండి. కృంగిపోవద్దు. కొంతమంది శ్రమను బట్టి కృంగిపోతారు. ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బ్రతుకు? ఒకసారి అయితే అప్పులు పాలైపోయారని శ్రీకాకుళంలో చిన్న పిల్లలను బావులు వేసేసి ఈ భార్య భర్తలు కూడా బావులో దూకేశారండి. బలవంతంగా చనిపోవడం దేవుడి చిత్తమా? బలవంతంగా చనిపోతే ఏమన్నా దేవుని రాజ్యం చేర్చబడగలుగుతామా? ఎంతోమంది శోధనలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని కృంగిపోయి కృషించిపోయి నేను ఈ జీవితం చేయలేనని కొంతమంది దేవునికి దూరంగా వెళ్ళిపోతారండి. అది కాదండి, శ్రమల్లో నిలబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నా దేవుడు మంచే చేస్తాడని యోసేపు నిలబడలేదండి. యోసేపు ఎంత తన జీవితంలో కీడు అనిపిస్తున్నా నా దేవుడు నాకు మంచే చేస్తాడు, నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడని యోసేపు కీడు చేసిన వారు కూడా మంచే చేశాడండి. కీడు చేసిన వారు కూడా మంచి చేశాడండి. యోబు జీవితంలో చూడండి, యోబు ఎంతో నీతిమంతుడే, యథార్థవంతుడే, పరిశుద్ధుడే, ప్రార్థన చేసేవాడే. తెల్లవారుజామున వేకువజామున లేచి పిల్లల కొరకు ప్రార్థన చేసిన జీవితంలో యోబు జీవితంలో ఎన్ని శ్రమలు రాలేదండి, ఎన్ని బాధలు రాలేదు, ఎన్ని ఇబ్బందులు రాలేదు, ఎన్ని సమస్యలు రాలేదు, ఎన్ని వ్యాధులు రాలేదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని అనుసరిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తున్నాయా, ఎన్నో బాధలు కలుగుతున్నాయా, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయా? ఆ సమయంలో కృషించిపోక నా దేవుడే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక అంటున్నాడు. హల్లెలూయా. అవును, శ్రమల్లో నిలబడితే గొప్ప విజయాలు ఇస్తాడండి. యోబు నిలబడ్డాడు, 2 అంతల ఆశీర్వాదం పొందాడు. యోసేపు నిలబడ్డాడు, 2 అంతల దేవుని పొందాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన పోరాటాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన వ్యాధులు, అనేకమైన సమస్యలు, అనేక ఆటంకాలు జరుగుతున్నాయా? కృంగిపోవద్దు. వచ్చే దినాల్లో నీకు దేవుడు విజయమును అనుగ్రహించబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, మహిమగల కార్యాలు చేయబోతున్నాడు. అయితే దేవునికి విధేయత చూపు. దేవుడు నియమించిన సేవకుల మాటకు విధేయపడు. వారు చెప్పే మాటకి విధేయత చూపితే గొప్ప విజయాలు వస్తాయండి. మీకు తెలిసే ఉండొచ్చు, మనం ఉదయాన్నే కోల్గేట్ పేస్ట్ వాడుతూ ఉంటాం. కోల్గేట్ పేస్ట్ ఆయన బాటా కంపెనీ, చెప్పుల కంపెనీ ఆయన ఒక ఆయన. కొన్ని కంపెనీలు ఉన్న జాకోబ్ మేట్స్ అని ఇక్కడ నుండి పెద్ద మేట్స్ ఉంటాయి, ఇంత పెద్ద ఆ కంపెనీ వాండర్స్ స్థితి కేఎఫ్సి చికెన్ సంబంధించింది. ఆయన కూడా కంపెనీ వాండర్స్ ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఒకప్పుడు అప్పులు పాలైపోయినటువంటి స్థితి. దేవుడు తలుచుకుంటే అది ఉన్నవి లేనట్టుగా చేయగలుగుతాడు, లేని ఉన్నట్టుగా చేయగలుగుతాడు. అలాంటి స్థితిని దేవుడు మార్చేయలేదా? గొప్ప కార్యాలు చేయలేదా? గొప్ప అద్భుతాలు చేయలేదు? వారి జీవితంలో సాక్ష్యాలు కొన్ని వింటూ ఉంటే, ఆ కేఎఫ్సి సంబంధించిన ఆయన సాక్ష్యం వింటే ఆశ్చర్యం అనిపించింది. కోల్గేట్ పేస్ట్ అయిన గురించి వింటూ ఉంటే వారి స్థితిగతులు మార్చబడిపోయినాయండి. అప్పులు పాలైపోయినటువంటి స్థితిలో నుండి ఉన్నత స్థితిలోకి వారు ఎదిగారండి. వారు ఫలించారు.
వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగినాయి. మీ జీవితాల్లో కూడా కృంగిపోవద్దు, కృషించిపోవద్దు. చేప పిల్ల చిన్నదే, కానీ నీటి ప్రవాహానికి ఎదురెత్తా ఉంటుందండి. చిన్న చేప కూడా నీటి ప్రవాహానికి మీరు గమనించారో లేదో, వాటర్ మంచిగా వెళుతూ ఉంటుంది, ఆ నీటి ప్రవాహానికి ఎదురెత్తారండి చిన్న చేపలు కూడా. అంటే మనలో దేవుని జీవం కలిగి ఉన్న మన యొక్క జీవితంలో, ప్రభువా నీ యందే విశ్వాసం కలిగి ఉండడానికి కృప ఇవ్వయ్యా, నీ యందు నమ్మిక ఉండడానికి కృప ఇవ్వయ్యా. ఎందుకు దేవుని వాక్యము హోషేయ గ్రంథములో మొట్టమొదటి మాట, ఎఫ్రాయిము బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు అని వాక్యం ఎందుకంటుందంటే, మంచి బుద్ధి కలిగి ఉండాలండి. మంచి బుద్ధి కలిగి ఉంటే వారు అభివృద్ధి చెందుతారండి. అబ్రహాం జీవితంలో దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది. కొందరి జీవితంలో, అయ్యా వాగ్దానమేమో నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానన్నాడు, కానీ ఈ సంవత్సరం అంతా గొప్పగా లోయెస్ట్గా దిగిపోయానయ్యా. కొన్ని శోధనలు అలాగే వస్తాయి. వాగ్దానం చూస్తేనేం బ్రహ్మాండమైన వాక్యం, నీకు తోడై ఉన్నా, నీకు జయం కలుగునుగా కట్టాడు. తీరా చూస్తే దానికి వ్యతిరేకంగా రావచ్చు. అబ్రహాంకు ఒక దర్శనం చూపించాడు, ఎన్ని పోరాటాలు వచ్చినాయి. యోసేపుకు ఒక దర్శనం చూపించాడు, ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో వారు ఎదగలేదా? ప్రియ దేవుని బిడ్డ, మీ యొక్క జీవితంలో దేవుడు మాట, మన యొక్క జీవితంలో దేవుడు మాట వినాలి. దేవుడు నియమించిన సేవకుల మాట వింటే అద్భుతమైన విజయాలు కలుగుతాయి, అద్భుతమైన అభివృద్ధి కలుగుతుంది. ఎంతోమంది అప్పులు 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 అప్పులు, మాట్లాడితే నోరు తెరిస్తే అప్పులు. కారణాలు ఏంటో తెలుసా? దేని వాక్యంలో, మలాకీ గ్రంథంలో దేవుడు విషయంలో కూడా దేవుడు దశమ భాగం కూడా అది దేవుడి సొమ్ము, అది దేవుడిది, అది దేవుడికి ఇవ్వాలి. ఎంతోమంది అవి మింగేస్తూ, అయ్యా అప్పులు పాలాయము ఇచ్చి శోధించండి అంటున్నాడు. మలాకీ గ్రంథం 3:8 అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములు ఇయ్యక దొంగిలితిరి. చదవమ్మ. తీసుకుని రండి, దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల హల్లెలూయా, అప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. ఎంతోమంది పిసనగొట్టిగా ఉంటారు, దేవుడి విషయాల్లో లోక విషయంలో ఎంతో ఉంటారు. ఏదేమైనా మన యొక్క జీవితంలో మన కొరతలు అనేకములు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 5:25 తీసిన వారు ఆయన కాక ఇంకా మిగతా వారు ఎవరైనా, 5:25 మిగతా వాళ్ళు ఎవరైనా సేవకులు కాక విశ్వాసంలో ఒకళ్ళు చదవండి. 5:25 ఇర్మియా గ్రంథము. మీకు మేలు కలుగకుండుటకు, మీ పాపము మన పాపములేనండి, మన దోషములే. ప్రార్థన చేసుకుందాం, సమయం అయింది. దేవుడి సముఖములో, అవును ప్రభువా మా కొరతలు క్షమించు ప్రభువా, మేము అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం మా దోషములే. మంచి బుద్ధి జ్ఞానము లేకుండా ఉండుట వలన దైవాశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. మీ ఆశీర్వాదాలు ప్రభువా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని పవిత్రపరచండి, మా జీవితంలో నీ గొప్ప కార్యాలు చేయండి అని అందరు కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం